अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। रियासती वजीर बराए तिब्बी सेहत और खानदानी बहबूद दामोदर राज नरसिम्हा ने हैदराबाद के श्रीलिंगमपल्ली में नए कायम करदा कंसेवा फर्टिलिटी सेंटर का इफ्तिताह किया। इस मौके पर वजीर दामोदर राज नरसिम्हा ने कहा, हैदराबाद शहर तिब्बी खिदमात के लिए एक आलमी तिब्बी मरकज के तौर पर तरक्की कर रहा। वजीर ने कोंडापुर में कंसेवा फर्टिलिटी हॉस्पिटल का इफ्तिताह किया, जिसे अवाम के लिए जदीद तरीन तिब्बी सहूलियात दस्तियाब कराई गई। उन्होंने कहा कि रियासती हुकूमत की पैरवी की गई पॉलिसियों की वजह से हैदराबाद जो फार्मा, वैक्सीन और IT के शोबों में एक मरकज है, अब एक आलमी तिब्बी मरकज में तरक्की कर रहा। उन्होंने कहा कि रियासत के लोगों के साथ साथ बैरून मुल्क से भी मरीज शहर के कई अस्पतालों में इलाज कराने आ रहे हैं, जो बैनुल अक़वामी मियार और जदीद टेक्नोलॉजी के साथ खिदमत अंजाम दे रहे। उन्होंने कहा है कि रियासत में मेडिकल टूरिज्म तरक्की करेगा। उन्होंने कहा है कि रियासती हुकूमत कॉरपोरेट सतह पर सरकारी अस्पतालों को तरक्की दे रही और खिदमत फराहम कर रही। सरकारी शोबे में वरंगल, हैदराबाद और कोंडापुर में IVF मराकज खोले जा रहे। చెన్నమనేని ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ కన్సీవా ఫర్టిలిటీ. సో ఈరోజు March 8 విమెన్స్ డే సందర్భంగా కన్సీవా ఫర్టిలిటీ గ్రాండ్ ఇనాగ్రేషన్ ప్లాన్ చేస్తున్నామండి. సో ఇది మనది సిటీలో ఫస్ట్ సెంటర్. ఇప్పటివరకు నేను గత 12 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నానండి. థౌజండ్స్ ఆఫ్ హ్యాపీ కపుల్స్ బేబీస్తో వెళ్ళారు. సో ఈ ట్రీట్మెంట్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఇంకా ఈజీలీ యాక్సెసిబుల్, అఫోర్డబుల్, ట్రాన్స్పరెంట్ ఉండాలి అండ్ కంపాషనేట్ రిప్రొడక్టివ్ కేర్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ కోసం నేను కన్సీవా ఫర్టిలిటీ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. సో పేషెంట్ స్టార్ట్ చేస్తున్నానండి. కన్సీవా ఫర్టిలిటీలో ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంటర్ లాగా ప్లాన్ చేస్తున్నామండి. సో ఇక్కడే అన్నీ ఉంటాయి మన దగ్గర అవైలబిలిటీ, రైట్ ఫ్రమ్ బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి. అంటే ఫర్టిలిటీ అనగానే ఏదో IVF చెప్తారు, లేదంటే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి అని చాలామందికి అపోహలు ఉంటాయి. సో అలా కాకుండా జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్, అసలు ఏది ఇష్యూ, వాళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది చూసి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వరకు, లైక్ మన దగ్గర IUI, IVF, ICSI, జెనెటిక్ టెస్టింగ్లు, అంటే మిస్క్యారేజెస్ అయ్యే వాళ్ళకి అలా ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా తెలుసుకోవడానికి PGT అనే టెస్టింగ్ చేయడం, ఎరా అనే టెస్టింగ్, అండ్ ఆల్సో క్రయో ప్రిజర్వేషన్. ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని డీలే చేసుకునే వాళ్ళకి ఒక బూన్ లాంటిదని చెప్పొచ్చు. క్రయో ప్రిజర్వేషన్ టెక్నాలజీ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మన IVF ల్యాబ్ అనేది ఫుల్లీ ఎక్విప్డ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ అండి. సో ISO రూమ్, క్లీన్ రూమ్ నెంబర్ 6 పరిణామాలతో చేస్తున్నాము. AHU యూనిట్స్ ఉంటాయి, వెరీ క్లీన్ రూమ్స్, అండ్ ఆల్సో మనకి అడ్వాన్స్డ్ మెషినరీ మన దగ్గర, ప్లానర్ ఇంక్యుబేటర్ సిస్టమ్స్, హెరాసెల్ ఇంక్యుబేటర్ సిస్టమ్స్, అండ్ ఆల్సో నాషిగే మైక్రో మ్యానిపులేటర్స్, ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఉంది అండి. అండ్ దాంతోపాటు ప్రెగ్నెన్సీ రావడంలో ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి గైనకలాజికల్ సమస్యలు, అంటే PCOD లాంటివి, లేదంటే ఎండోమెట్రియాసిస్ లాంటివి, లేదంటే పీరియడ్స్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి దానికి కూడా ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇది అందరికీ వెళ్ళాలి అంటే ఈజీలీ అఫోర్డబుల్ అండ్ ఈజీలీ యాక్సెసబుల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలని నేను ఈ కన్సీవా ఫర్టిలిటీ అనేది లాంచ్ చేస్తున్నాను ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. ప్లీజ్ డూ అవైల్ ద రిసోర్సెస్. అండ్ నా పర్సనల్ సక్సెస్ రేట్ అనేది ఇప్పటివరకు చూసుకుంటే 70+% సక్సెస్ రేట్ ఉంది. సో ఐ హోప్ ఐ కెన్ కంటిన్యూ ద సేమ్ స్ట్రీక్. అండ్ ఎంతోమంది ఇంకా కన్సీవా ఫర్టిలిటీ నుంచి చాలామంది పాజిటివ్ హ్యాపీ కపుల్స్తో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Running the show here, Conceiva Fertility Center. ఈ ఫెర్టిలిటీ సెంటర్ అనేది చాలా అవసరం మన రాష్ట్రానికి, మన రాజధానికి. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ కన్సీవా ఫెర్టిలిటీ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ స్ఫూర్తి. ఇట్స్ a very good service. Even in the government sector also, we are trying to establish 2 to 3 more additional IVF centers. One in Warangal, one in Nizamabad. Mostly one more will come up in Kondapur.